డియర్ స్టూడెంట్స్, మనం ఈజ్ మ్యాటర్ ప్యూర్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం 9th క్లాస్కి సంబంధించి. దీంట్లో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పూర్తి చేసాం. మనం ఇంతకు ముందు చెప్పుకున్న పార్ట్స్లో ట్రూ సొల్యూషన్ అంటే ఏంటి, సస్పెన్షన్ అంటే ఏంటి, కొల్లాయిడల్ అంటే ఏంటి, ఎమల్షన్ అంటే ఏంటి, అలానే సస్పెన్షన్స్కి కొల్లాయిడల్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సెపరేటింగ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మిక్స్చర్. అంటే ఒక మిక్స్చర్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. మిక్స్చర్ అంటేనే 2-3 కలిస్తే వచ్చింది కదా మిక్స్చర్. మరి దాంట్లో ఉండే కాంపోనెంట్స్ను ఎలా మనం వేరు చేయాలి. Till now we have discussed the types of mixtures, అంటే homogeneous mixtures, heterogeneous mixtures, ఇవన్నీ కూడా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం. Do you know techniques how to separate these mixtures into their respective constituents? మరి ఈ మిక్స్చర్స్ని ఎలా మళ్ళీ మామూలుగా విడగొట్టే పద్ధతులు ఏంటి? Usually heterogeneous mixtures can be separated into their respective constituents by simple physical methods like hand picking, sieving, filtration, as we use in our day to day life. అంటే ఈ హెటరోజీనియస్ మిక్స్చర్స్ అంటే సరిగా కలవు కదా ఒకదాంట్లో ఒకటి. వీటిని చాలా సింపుల్ ఫిజికల్ మెథడ్స్ని యూస్ చేసి వాటి కన్స్టిట్యూయెంట్స్గా మనం విడగొట్టేయచ్చు. హ్యాండ్ పికింగ్ అంటే మనం బియ్యంలో రాళ్ళు ఉన్నాయనుకో, హ్యాండ్ పికింగ్. అలానే సీవింగ్ అంటే చెరగటం. ఫిల్ట్రేషన్ అంటే వడపోత. ఇలా మనం హ్యాండ్ పికింగ్ చేసి ఈ గ్రైన్స్లో ఉండే ఈ చిన్న చిన్న స్టోన్స్ని సెపరేట్ చేయొచ్చు. అలానే సీవింగ్ అంటే చెరగటం అనమాట, జల్లెడబట్టడం. ఈ జల్లెడబట్టి ఇలా కూడా మనం ఫ్లోర్ని సపరేట్ చేసేయచ్చు. అలానే ఫిల్ట్రేషన్ అంటే వడపోత పద్ధతి కూడా మనం యూజ్ చేస్తూనే ఉంటాం. టీ పెట్టేటప్పుడు కానీ, లేదా ఇసుకను మామూలు మనం డ్రింకింగ్ వాటర్ని కూడా వడబోసి తాగుతుంటాం. కరెక్టేనా? ఇవన్నీ కూడా సింపుల్ ఫిజికల్ మెథడ్స్. వీటితోటి మనం హెటరోజీనియస్ మిక్స్చర్స్ను ఈజీగా సెపరేట్ చేసేయచ్చు. Sometimes special techniques have to be used for the separation of the components of mixture. ఒక్కొక్కసారి ఈ మిక్స్చర్లో ఉండే కాంపోనెంట్స్ను సెపరేట్ చేయడానికి అంత ఈజీ కాదు. అలాంటప్పుడు మనం కొన్ని స్పెషల్ టెక్నిక్స్ని కూడా యూస్ చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ లెర్న్డ్ in class 6 how to separate mixtures in various ways like flotation, filtration, crystallization, chromatography. ఈ పద్ధతుల ద్వారా కూడా మనం ఈ కాన్స్టిట్యూయెంట్స్ను సెపరేట్ చేయొచ్చు. వాటిని గురించి నేర్చుకుందాం ఇప్పుడు. సబ్లిమేషన్, తెలుగులో ఉత్పతనము. మీకు తెలుసు కదా, ఒక క్యాంఫర్ పీస్ని తీసుకొచ్చి అలా పెట్టేసామనుకో, అది డైరెక్ట్గా సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రాకుండా నేరుగా వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతుందన్నమాట. దాన్ని సబ్లిమేషన్ అంటారు. కొన్ని సాలిడ్స్కి మాత్రమే ఈ ప్రాపర్టీ ఉంది. క్యాంఫర్ కానీ, నాఫ్థలిన్ బాల్స్ కానీ, వీటన్నిటికీ సబ్లిమేషన్ అనే ప్రాపర్టీ ఉంది. అవి నేరుగా సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి రాకుండా వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. మరి ఈ ఫిజికల్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఎలా మనం మిక్స్చర్ని సపరేట్ చేయొచ్చో చూద్దాం. సెపరేషన్ ఆఫ్ మిక్స్చర్స్ బై సబ్లిమేషన్. ఇక్కడ చూడండి, టేక్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కామన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అండ్ మిక్స్ దెమ్. అంటే 1 టేబుల్ స్పూన్ మనం సాధారణంగా ఉపయోగించే సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఏమో అమ్మోనియం క్లోరైడ్ అంటే NH4Cl. దాని ఫార్ములా అదే కదా. ఈజ్ ది మిక్స్చర్ హెటరోజీనియస్? అవును, హెటరోజీనియస్. ఎందుకంటే అవి బాగా కలవు. ఒకదాని తెల్లగా ఉంటాయి, కలిసిపోయినట్టు కనిపిస్తాయి కానీ అవేం కలవు. హౌ డూ వీ సపరేట్ ది సాల్ట్ అండ్ అమ్మోనియం క్లోరైడ్? మరి అలా కలిపేసాం కదా, వీటిని ఎలా మనం వేరు చేయాలి? టేక్ ది మిక్స్చర్ ఇన్ ఏ చైనా డిష్. ఇది చైనా డిష్ అంటే పింగాణి పాత్ర. ఈ పింగాణి పాత్రలో
మనం ఈ మిక్స్చర్ని తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్, టేక్ ఏ గ్లాస్ ఫనల్ విచ్ ఈజ్ బిగ్ ఎనఫ్ టు కవర్ ది డిష్. ఈ డిష్లో పట్టేంత ఫనల్ తీసుకోవాలి, మరి చిన్నదిగా కాకుండా ఈ డిష్లో పట్టేంత ఫనల్, గ్లాస్ ఫనల్ తీసుకొని, ఇలా ఉంటుంది కదా గ్లాస్ ఫనల్, కాకపోతే ఇది ఇన్వర్టెడ్గా తిరగదిప్పి పెట్టాడు అంతే ఈ గ్లాస్ ఫనల్ని. ప్లగ్ ది మౌత్ ఆఫ్ ది ఫనల్ with cotton and invert it over the dish as shown in the figure. Keep the dish on the stand of stove and heat for some time and observe the walls of the funnel. Initially, you find vapors of the ammonium chloride and then solidified ammonium chloride on the walls of the funnel. Try it for mixtures that have camphor or naphthalene. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ మనం చైనా డిష్ తీసుకున్నాం కదా, దీని మీద ఇన్వర్టెడ్గా ఒక గ్లాస్ ఫనల్ని పెట్టేసి పైన కాటన్ ప్లగ్ అంటే దూదితో మూసేసామన్నమాట. ఈ స్టవ్ మీద పెట్టి కనుక కొంచెం హీట్ చేసినట్టయితే ఈ రెండిట్లో సబ్లిమేషన్ అనే ప్రాపర్టీ ఉన్నది ఈ అమ్మోనియం క్లోరైడ్ కాబట్టి, అమ్మోనియం క్లోరైడ్ త్వరగా వేపర్స్ లాగా వెళ్ళిపోయి ఇలా ఫనల్ వాల్స్ మీద ఆ వేపర్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం సేపటి తర్వాత సొలిడిఫై అయిపోయి గడ్డగట్టిపోయి అమ్మోనియం క్లోరైడ్ అంతా ఈ వాల్స్ మీద ఉంటుంది, క్రిందేమో కామన్ సాల్ట్ అలానే మిగిలిపోతుంది. అంటే రెండింటిని మనం ఈ కాన్స్టిట్యూయెంట్స్ని సపరేట్ చేయగలిగామన్నమాట. ఈ మిక్స్చర్లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ని సపరేట్ చేయగలిగాం త్రూ ది టెక్నిక్ ఆఫ్ సబ్లిమేషన్. ఏ పద్ధతిలో? సబ్లిమేషన్. ఇక్కడ మిక్స్చర్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అండ్ సాల్ట్ ఇదే కదా. కనిపిస్తుందా? ఇదే మిక్స్చరు. నెక్స్ట్ వేపర్స్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అంటే ఇక్కడ వచ్చినాయి కదా వేపర్స్, ఇదే మళ్ళీ సొలిడిఫై అయిపోతుంది. ఇన్వర్టెడ్ ఫనల్ ఇది. సొలిడిఫైడ్ అమ్మోనియం క్లోరైడ్ ఇంకా గడ్డగట్టిపోయిన తర్వాత అమ్మోనియం క్లోరైడ్. చైనా డిష్ అంటే ఇది పింగాణి పాత్ర కదా, ఇవి ఇందులో ఉండేటువంటి పార్ట్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక పద్ధతి మనం చూసాం. మరి నెక్స్ట్, ట్రై ఇట్ ఫర్ మిక్స్చర్స్ దట్ హ్యావ్ క్యాంఫర్ అండ్ నాఫ్థలిన్. ఒకవేళ మనం క్యాంఫర్ అంటే కర్పూరాన్ని పౌడర్ లాగా చేసి, నాఫ్థలిన్ని కూడా పౌడర్ లాగా చేసి ఆ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చేది హెటరోజీనియస్ మిక్స్చర్ కదా. దీన్ని మరి సబ్లిమేషన్ అనే టెక్నిక్ ద్వారా సపరేట్ చేయగలమా అంటే చేయలేం. మనం హీట్ చేయంగానే ఈ క్యాంఫర్ అనేది వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది, నాఫ్థలిన్ కూడా వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. రెండిటికి కూడా సబ్లిమేషన్ ఉంది. అలాంటప్పుడు సపరేట్ చేయలేం. ఈ టెక్నిక్ ద్వారా మనం సపరేట్ చేయాలంటే ఒకదానికి సబ్లిమేషన్ అనే ప్రాపర్టీ ఉండాలి, ఇంకొక దానికి ఉండకూడదు అనమాట. అలాంటప్పుడు మాత్రమే దీన్ని మనం యూస్ చేయగలం. ఓకే, వై డు we use different separating techniques for mixtures like grain and husk as well as ammonium chloride and salt, though both of them are heterogeneous mixtures. మరి ఒక్కొక్క రకమైన మిక్స్చర్ను సపరేట్ చేయడానికి ఒక్కొక్క టెక్నిక్ ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఈ గ్రైన్ అండ్ హస్క్, ధాన్యాల్లో నుంచి ఈ పొట్టును, హస్క్ అంటే పొట్టు, దాన్ని సపరేట్ చేయాలంటే ఏదో చెరుగుతాం, అప్పుడు సపరేట్ అయిపోతుంది. ఇక్కడేమో ఈ అమ్మోనియం క్లోరైడ్ను సాల్ట్ను సపరేట్ చేయాలంటే సబ్లిమేషన్ అనే టెక్నిక్ను యూస్ చేస్తున్నాం. ఎందుకని అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నిక్ యూస్ చేస్తున్నాం? మనం అన్నిటికీ కామన్గా ఒకే టెక్నిక్ను ఎందుకు యూస్ చేయటం లేదంటే, ఆ మిక్స్చర్లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ ఏ ఫిజికల్ ప్రాపర్టీలో అయితే డిఫర్ అవుతాయో ఆ ఫిజికల్ ప్రాపర్టీని యూస్ చేసుకుంటాం. ఇక్కడ గ్రైన్ అండ్ హస్క్ ఉందనుకోండి, ఈ గ్రైన్ కాస్త బరువుగా ఉంటుంది ఈ ధాన్యాలు, ఈ హస్క్ అంటే పొట్టు కదా తేలిగ్గా ఉంటుంది. చెరిగేసామనుకో ఈ హస్క్ అనేది డెఫినెట్గా సపరేట్ అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ అనుకో సాల్ట్ అండ్ అమ్మోనియం క్లోరైడ్, ఈ రెండిటికి కూడా ఏ ఫిజికల్ ప్రాపర్టీలో డిఫరెన్స్ ఉంది? సబ్లిమేషనే కదా. మరి ఏ ఫిజికల్ ప్రాపర్టీలో అయితే డిఫరెన్స్ ఉందో దాన్ని మనం ఆసరాగా చేసుకొని ఆ రెండింటిని మనం సపరేట్ చేస్తామన్నమాట. అర్థమవుతుందా? వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ చూజింగ్ ఏ సెపరేటింగ్ టెక్నిక్ టు సెపరేట్ మిక్స్చర్స్? దేన్ని బేస్ చేసుకోవాలంటే చెప్పానుగా ఇప్పుడే నేను, ఏ ఫిజికల్ ప్రాపర్టీలో అయితే
డిఫరెన్స్ ఉందో ఆ ఫిజికల్ ప్రాపర్టీని మనం బేస్ చేసుకొని అందులో ఉండే కన్స్టిట్యూయెంట్స్ను సెపరేట్ చేయడానికి ట్రై చేస్తాం. ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్. మరి ఇంకొక టెక్నిక్ ఇప్పుడు యాక్టివిటీ 7 అనమాట. ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ అంటే ఎవాపరేషన్ అంటే తెలుసు కదా మీకు, ఆవిరైపోవటం, బాష్పీభవనం. మరి ఆ టెక్నిక్ను ఎలా యూస్ చేద్దామో చూద్దాం. టేక్ ఏ బీకర్ అండ్ ఫిల్ ఇట్ టు హాఫ్ ఇట్స్ వాల్యూమ్ విత్ వాటర్. ఒక బీకర్ను తీసుకుందాం, సగం వరకు వాటర్ తోటి నింపుదాం. కీప్ ఏ వాచ్ గ్లాస్ ఆన్ ది మౌత్ ఆఫ్ ది బీకర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. దాని పైన ఒక వాచ్ గ్లాస్ని పెట్టేద్దాం. వాచ్ గ్లాస్ అంటే ఏం లేదు, గాజు గ్లాస్ లాగా, ఐ మీన్ పళ్ళెం లాగా ఉంటుందన్నమాట. ఇదే వాచ్ గ్లాస్ అంటే గ్లాస్తో చేసి ఉంటుందన్నమాట. ఒక ప్లేట్ లాగా ఉంటుంది. ఇందులో ఏదైనా మెటీరియల్ని మనం తీసుకోవచ్చు. పుట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇంక్ ఆన్ ది వాచ్ గ్లాస్. ఈ వాచ్ గ్లాస్ మీద మనం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఇంక్ తీసుకుందాం. హీట్ ది బీకర్ అండ్ అబ్జర్వ్ ది వాచ్ గ్లాస్. మనం ఎప్పుడైతే ఈ బీకర్ను హీట్ చేసామో ఇక్కడ ఈ వాటర్ అంతా హీట్ ఎక్కి ఈ వాచ్ గ్లాస్ కూడా హీట్ ఎక్కుతుంది. అప్పుడు వాచ్ గ్లాస్ మీద మనం ఏం తీసుకున్నాం, మనం ఇంక్ డ్రాప్స్ కదా, ఇంక్ డ్రాప్స్లో ఉండే వాటర్ ఎవాపరేట్ అయిపోయి అందులో ఉండే ఇంక్ అంతా కూడా సాలిడ్ స్టేట్లో మిగిలిపోతుంది. అంతేగా జరిగేది. ఇక్కడ గమనించారా, ఇది కదా ఇంక్. ఆ ఇంక్ అంటే ఏంటి, అందులో కొన్ని కలర్స్ ఉంటాయి ప్లస్ వాటర్ కూడా ఉంటుంది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే ఇంకులో ఉండే కన్స్టిట్యూయెంట్స్ మాత్రమే మిగిలిపోతాయి అన్నమాట సాలిడ్ స్టేట్లో. అది ఇక్కడ జరిగేది. Continue heating till you do not observe any further change on the watch glass. What is evaporated from the watch glass? Watch glass లో ఏది ఎవాపరేట్ అవుతుందంటే వాటరే. ఈజ్ దేర్ ఎనీ రెసిడ్యూ ఆన్ ది వాచ్ గ్లాస్? ఏదైనా పదార్థము మిగిలిపోయింది. రెసిడ్యూ అంటే మిగిలిపోవటం అనమాట. అవును, ఇంకులో ఉండే కన్స్టిట్యూయెంట్స్ మిగిలిపోతాయి. వీ నో దట్ ఇంక్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ డై ఇన్ వాటర్. డై అంటే రంగులు ప్లస్ వాటరు కలిస్తే వచ్చిందే ఇంకు. ఈ వాటర్ ఎవాపరేట్ అయిపోయింది, ఇంకా డై అనేది మిగిలిపోయింది రెసిడ్యూ అంటే మిగిలిపోయిన పదార్థం. వీ కెన్ సపరేట్ ది కాంపోనెంట్స్ ఇన్ ఇంక్ ఇన్ యూజింగ్ ఎవాపరేషన్. ఈ రకంగా మనం ఏం చేసాం, ఎవాపరేషన్ అనే టెక్నిక్ని యూస్ చేసి ఈ డైని వాటర్ని సెపరేట్ చేసాం. వాటర్ ఎవాపరేట్ అయిపోయి డై అనేది మిగిలిపోయింది అనమాట. ఓకే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ అవుట్ filtration? Is it possible to find out adulteration of kerosene in petrol with this technique? మనం ఇలా ఈ పెట్రోల్లో కిరోసిన్ అనేది కల్తీ, అడల్టరేషన్ అంటే కల్తీ అనమాట. అలా ఉంటే కలిసిపోయి కల్తీ అయిపోయి ఉంటే దాన్ని మనం గుర్తించగలమా అంటే డెన్సిటీ మీటర్. దేని డెన్సిటీ దానికి ఉంటుంది కాబట్టి డెన్సిటీ మీటర్ అనే ఆపరేటస్ని యూస్ చేసి మనం కిరోసిన్ పెట్రోల్లో కనుక అడల్ట్రేషన్ అయింటే, కల్తీ అయింటే దాన్ని గుర్తించవచ్చు అనమాట. ఇన్ యాక్టివిటీ 7 we saw that ink is a mixture of solute and solvent. ఇంకులో సొల్యూట్ ఏంటి, తక్కువ మోతాదులో ఉన్నది అంటే డై. సాల్వెంట్ ఏంటి, కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నది వాటర్ అనమాట. అంతేనా. ఈజ్ ది డై ఇన్ ఇంక్ ఈజ్ ఏ సింగిల్ కలర్. మరి ఆ డై అనేది చూసారా, రంగు, అది ఒక్క కలర్ అయినా డిఫరెంట్ కలర్స్ అన్నీ కలిసి ఉంటాయి అందులో అంటే అందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఒక కలర్ కాదు అది. హౌ మెనీ సొల్యూట్స్ ఆర్ దేర్ ఇన్ ఇంక్? అందులో చాలా సొల్యూట్స్ ఉంటాయి. సాల్వెంట్ ఒకటే వాటరు, కానీ సొల్యూట్స్ మాత్రం డిఫరెంట్ డైస్ ఉంటాయి. హౌ కెన్ వి ఫైండ్ అవుట్ దోస్? మరి వాటిని ఒకదాని నుంచి ఒకటి ఎలా వేరు చేయాలి మనం? ఈజ్ దర్ ఎనీ టెక్నిక్ టు సపరేట్ ది డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ డై ఇన్ ది ఇంక్? ఈ రంగు అంటున్నాను చూసారా మనం, డై అంటే మరి దాంట్లో ఉండే విడివిడి రంగుల్ని మనం ఎలా సెపరేట్ చేయాలి? దట్ ఈజ్ వేర్ క్రోమటోగ్రఫీ వుడ్ హెల్ప్. ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది, దీన్ని క్రోమటోగ్రఫీ అంటారు. ఇది ల్యాబొరేటరీ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ని యూస్ చేసి మనం ఆ డైలో ఉండే కాంపోనెంట్స్ని కూడా వేరు చేయొచ్చు. Chromatography is a laboratory technique for the separation of mixtures in individual components. We can use chromatography to separate components of dye in ink. ఇంక్లో ఉండే
ఆ కాంపోనెంట్స్ని మనం ఆ రంగుల్ని వేరు చేయొచ్చు. ది ప్రాసెస్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు సెపరేట్ ది కలర్డ్ పిగ్మెంట్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. మరి ఈ కలర్డ్ పిగ్మెంట్స్ ఉంటాయి చూసారా, ప్లాంట్స్లో, ఫ్లవర్స్లో. ప్లాంట్స్ అంటే మొక్కలు, ఫ్లవర్స్ అంటే పూలు, వీటిల్లో ఉండే కలర్డ్ పిగ్మెంట్స్ని కూడా మనం వేరు చేయొచ్చు క్రోమటోగ్రఫీని యూజ్ చేసి. ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ది కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ మెనీ సబ్స్టాన్సెస్. చాలా సబ్స్టాన్సెస్లో ఉండే కెమికల్ కాంపోజిషన్ అంటే అందులో ఏమేమి ఉన్నాయి అనే దాన్ని కూడా క్రోమటోగ్రఫీ ఉపయోగించి మనం కనుక్కోవచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ల్యాబొరేటరీ టెక్నిక్. మరి చూడండి ఇక్కడ ఒక చిన్న ల్యాబ్ యాక్టివిటీ. పేపర్ క్రోమటోగ్రఫీ, సెపరేటింగ్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఇంక్ యూజింగ్ పేపర్ క్రోమటోగ్రఫీ. ఇంకులో ఉండేటువంటి ఆ కాంపోనెంట్స్ను మనం ఇప్పుడు వేరు చేయబోతున్నాం ఈ టెక్నిక్ పేపర్ క్రోమటోగ్రఫీ. మెటీరియల్స్ రిక్వైర్డ్ బీకర్, దీనికి ఒక బీకర్ కావాలి. రెక్టాంగులర్ షేప్డ్ ఫిల్టర్ పేపర్స్, అంటే ఈ ఫిల్టర్ పేపర్ కావాలి. ఇదిగో ఇదే రెక్టాంగులర్ షేప్లో ఉండే ఫిల్టర్ పేపర్. బ్లాక్ మార్కర్, నాన్ పర్మనెంట్, అంటే పర్మనెంట్ మార్కర్ వద్దు మనకు, నాన్ పర్మనెంట్ బ్లాక్ మార్కర్. తర్వాత వాటర్, పెన్సిల్ అండ్ సెల్లో టేప్, ఇవి కావాలి. ఇవి తెచ్చుకోవాలి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనం, ఇవన్నీ మన దగ్గర ఉండాలన్నమాట. సరే, ఎలా దీన్ని చేసేది చూద్దాం. డ్రా ఏ థిక్ లైన్ జస్ట్ అబోవ్ ది బాటమ్ ఆఫ్ ది ఫిల్టర్ పేపర్ యూజింగ్ ది మార్కర్. ఇలా ఉంది కదా ఫిల్టర్ పేపర్, రెక్టాంగులర్ షేప్లో ఉంది కదా ఫిల్టర్ పేపర్, దాని మీద ఒక స్ట్రైట్ లైన్, థిక్ స్ట్రైట్ లైన్ మార్కర్తో డ్రా చేద్దాం. మరి సన్నగా వద్దు, కాస్త థిక్ స్ట్రైట్ లైన్ని ఇలా డ్రా చేద్దాం మార్కర్ తోటి, నాన్ పర్మనెంట్ మార్కర్ అనమాట. pour a small amount of water in the beaker and hang the paper strip with the help of a pencil and tape in such a way that it should just touch the surface of water as shown in figure. Make sure that the ink line or mark does not touch the water. Allow the water to move up. సరే, ఓకే. ఏం చేసాం మనం ఇప్పుడు, ఈ ఫిల్టర్ పేపర్ని సస్పెండ్ చేయాలి వాటర్లో. కొంచెం వాటర్ పోసి క్రింద ఈ ఫిల్టర్ పేపర్ని సస్పెండ్ చేయాలన్నమాట. ఎలా అంటే పైన ఒక పెన్సిల్ పెట్టి ఆ పెన్సిల్కి ఈ ఫిల్టర్ పేపర్ని చుట్టేసి ఒక సెల్లో టేప్ కనుక వేస్తే ఇంకా జారిపోదు కదా, అలా సస్పెండ్ చేయాలన్నమాట. ఎలా అంటే ఈ ఫిల్టర్ పేపర్ జస్ట్ దీని ఎడ్జ్ వాటర్లో ఇమ్మర్స్ అయి ఉండాలి. ఇక్కడ ఈ మనం మార్కర్తో డ్రా చేసాం చూసారా లైన్, అది మాత్రం ఖచ్చితంగా వాటర్లో ఇమ్మర్స్ కాకుండా వాటర్ లెవెల్కు కొంచెం బయట ఉండాలన్నమాట. వాటర్ లెవెల్కు బయట ఉండాలి ఈ మార్కర్తో గీసినటువంటి స్ట్రైట్ లైన్. ఫిల్టర్ పేపర్ మాత్రం వాటర్లో మునిగి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, allow the water to move up paper for 5 minutes and then remove the strip from the water. Let it dry. What colors did you observe in the black ink sample? Take 2 more paper strips and markers as samples and do the same experiment. Do the colors occur in the same order and in the same location on all the samples? Instead of non-permanent marker, use a permanent marker. What will you observe? Now touch the marker line to water. What will you notice? Instead of thick line, draw a thin line on the paper strip with a non-permanent marker. Do your results change in each case? Is chromatography used only to separate components of colored liquids? ఇవి కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఇక్కడ మనకు తెలిసేది ఏంటంటే వాటర్ అనేది నెమ్మదిగా ఇలా పైకి ఇది సక్ చేస్తుంది అనమాట. క్యాపిలారిటీ అనే ప్రాపర్టీ వల్ల వాటర్ అనేవి నెమ్మదిగా పైకి ఎగబ్రాకుతాయి. అలా పైకి వచ్చే వాటర్ ఈ లైన్ని టచ్ చేసుకుంటూ పైకి వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్లో డైస్ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్డ్ డైస్ అన్నీ కూడా డిఫరెంట్ లైన్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే అందులో ఉండే డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి. ఇలా 5 minutes చేసిన తర్వాత మనం ఈ ఫిల్టర్ పేపర్ను తీసి కాస్త ఆరబెట్టి
జాగ్రత్తగా గమనిస్తే మనకి ఏం తెలుస్తుందంటే ఈ బ్లాక్ మార్కర్ ఇంకులో ఉండే కలర్స్ అన్నీ కూడా సెపరేట్ అయినట్టుగా గమనించవచ్చు మనం. ఓకేనా? మరీ థిన్ లైన్ కనుక డ్రా చేస్తే ఇంక్ సరిగా మనకు కనిపించదు. ఒకవేళ కనుక ఈ మార్కర్ లైన్ వాటర్లో మునిగిపోయినాయి అనుకో, అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండే డైస్ అన్నీ కూడా వాటర్లో కరిగిపోతాయి, ఇంకా పైకి వచ్చి సెపరేట్ కావన్నమాట. కాబట్టి ఈ టెక్నిక్ పేరు క్రోమటోగ్రఫీ అంటారు. ఇప్పుడు ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంకులో ఉన్న డైలో ఉన్న డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా సెపరేట్ అవుతాయి. మరి ఒక్కొక్క కలర్డ్ మార్కర్కి ఒక్కొక్క రకంగా డైస్ ఉంటాయి, అన్నిట్లో ఒకే రకమైన డైస్ ఉండవు అనమాట. పర్మనెంట్ మార్కర్ని కనుక యూస్ చేస్తే అవి సపరేట్ కావు. పర్మనెంట్ మార్కర్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోతుంది, అది వాటర్లో డిజాల్వ్ కాదు. మరి అలాంటప్పుడు అవి ఖచ్చితంగా సెపరేట్ కావన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, సెపరేషన్ ఆఫ్ ఇమ్మిసిబుల్ అండ్ మిస్సిబుల్ లిక్విడ్స్. ఒకదాంట్లో ఒకటి కలవనటువంటి లిక్విడ్స్ని ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటారు. ఒకదానిలో ఒకటి బాగా కలిసిపోయే లిక్విడ్స్ను మిస్సిబుల్ లిక్విడ్స్ అంటారు. ఇలాంటి లిక్విడ్స్ను ఎలా మనం సెపరేట్ చేయాలి? ఏ లిక్విడ్ ఈజ్ సెట్ టు బి మిస్సిబుల్ ఇఫ్ ఇట్ ఈజ్ డిజాల్వ్డ్ కంప్లీట్లీ ఇన్ అనదర్ లిక్విడ్. ఒకటి లిక్విడ్లో ఇంకొక లిక్విడ్ కనుక బాగా డిజాల్వ్ కనుక అయిపోయినట్లయితే అలాంటి వాటిని మిసిబుల్ లిక్విడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్కహాల్ ఈజ్ మిసిబుల్ ఇన్ వాటర్. ఆల్కహాల్ వాటర్ కనుక కలిపేసామంటే ఆల్కహాల్ అనేది వాటర్లో బాగా డిజాల్వ్ అయిపోతుంది. అవి రెండు కూడా మిసిబుల్ లిక్విడ్స్. కెన్ యూ గివ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఫర్ మిసిబుల్ లిక్విడ్స్? ఇంకా ఏమన్నా మిసిబుల్ లిక్విడ్స్ చెప్పగలవా అంటే, ఒకదాంట్లో ఒకటి కరిగిపోయే లిక్విడ్స్ చెప్పడమే. ఇక్కడ చూడండి, ఎసిటిక్ యాసిడ్ అండ్ వాటర్, ఈ రెండు కూడా మిసిబుల్ లిక్విడ్స్, ఒకదాంట్లో ఒకటి బాగా డిజాల్వ్ అయిపోతాయి. తర్వాత గ్యాసోలిన్ అండ్ డీజిల్, ఈ రెండు కూడా మిసిబుల్. మిల్క్, కాఫీ మిసిబుల్. లెమనేడ్, ఇవన్నీ కూడా మిసిబుల్ లిక్విడ్స్కు ఎగ్జాంపుల్స్ అన్నమాట. An immiscible liquid is one which does not dissolve but forms a layer over the another liquid and can be separated easily, like oil is immiscible in water. ఈ ఇమ్మిసిబుల్ అంటే ఒకదాంట్లో ఒకటి డిజాల్వ్ కాకుండా దేనికి దానికి ఉంటూ మధ్యలో ఒక లేయర్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అలాంటి వాటిని ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటారు. ఎగ్జాంపుల్కి ఆయిల్ ఇన్ వాటర్ అంటే వాటర్ ఆయిల్ ఒకదాంట్లో ఒకటి డిజాల్వ్ కాదు, దాని మీద లేయర్ ఫామ్ చేస్తుంది అనమాట. కెన్ యూ నేమ్ ఎనీ సచ్ లిక్విడ్స్ ఫ్రమ్ యువర్ డైలీ అబ్జర్వేషన్? ఇలాంటివి ఇంకా ఏమైనా కొన్ని ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఆయిల్ అండ్ వాటర్, ఈ రెండు ఇమ్మిసిబుల్ లిక్విడ్స్, ఒకదాంట్లో ఒకటి డిజాల్వ్ కావు. కిరోసిన్ అండ్ వాటర్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. గ్యాసోలిన్ అండ్ వాటర్. కార్న్ సిరప్ అండ్ వెజిటబుల్ ఆయిల్. తర్వాత వ్యాక్స్ అండ్ వాటర్, ఇవన్నీ ఈ రెండు కూడా ఒకదాంట్లో ఒకటి కలవన్నమాట. కార్న్ సిరప్ అండ్ వెజిటబుల్ ఆయిల్, ఇవి కూడా ఒకదాంట్లో ఒకటి డిజాల్వ్ కావు. సో ఇవి ఇమ్మిసిబుల్ లిక్విడ్స్కు ఎగ్జాంపుల్ అనమాట. డూ యూ నో హౌ టు సెపరేట్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్? మనం ఇప్పుడు ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ను ఎలా సెపరేట్ చేయాలో చూద్దాం అనమాట. యాక్టివిటీ 8, సెపరేషన్ ఆఫ్ ఇమ్మిసిబుల్ లిక్విడ్స్. ఇది సెపరేటింగ్ ఫనల్ అంటారు దీన్ని. You must have seen a mixture of oil and water. How many layers can be observed? How can you separate the two components? మనం ఆయిల్ని వాటర్ని కలిపేసామనుకో, లేదా కిరోసిన్ ఆయిల్ అండ్ వాటర్. కిరోసిన్ ఆయిల్ అనే ఈ పేరు ఇక్కడ ఉండాలి, ఇది కిరోసిన్ ఆయిల్. వాటర్ అనే పేరు ఇక్కడ ఉండాలి, తప్పుపడింది. ఈ కిరోసిన్ ఆయిల్ అని చూడండి, అది ఇక్కడ పెట్టుకోండి, ఇది కిరోసిన్ ఆయిల్. ఈ వాటర్ అని చూసారా, అది ఇక్కడ ఉండాలన్నమాట. వాటర్ డెన్సిటీ ఎక్కువ కాబట్టి ఇలా క్రిందకు వచ్చేసి ఉంటుంది. హౌ మెనీ లేయర్స్ కెన్ బి అబ్జర్వ్డ్? ఎన్ని లేయర్స్ ఉంటాయి? పైన ఒక లేయర్ ఉంది, కింద ఒక లేయర్ ఉంది. హౌ కెన్ యూ సెపరేట్ ది టూ కాంపోనెంట్స్? టేక్ ఏ సెపరేటింగ్ ఫనల్ అండ్ పోర్ ది మిక్చర్ ఆఫ్ కిరోసిన్, లేకపోతే కిరోసిన్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ, అండ్ వాటర్ ఇన్ ఇట్. ఏదైతే మిక్చర్ ఉందో రెండు కలిపేసాం కదా, కిరోసిన్ ఆయిల్ అండ్ వాటర్, దీన్ని సెపరేటింగ్ ఫనల్లో పోయాలి. ఇదే సెపరేటింగ్ ఫనల్, క్రింద సన్నగా ఉంటుందన్నమాట. హౌ కెన్ యూ సెపరేట్ ది టూ కాంపోనెంట్స్? సరే, రైట్.
లెట్ ఇట్ స్టాండ్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్. కాసేపు డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచు. అప్పుడు దేనికి దానికి సెపరేట్ అయిపోతుంది అనమాట. పైనంతా ఇదంతా కిరోసిన్ ఆయిల్, వాటర్ కాదు ఇది, ఇక్కడ కిరోసిన్ ఆయిల్ అని రాసుకోవాలి మనం. ఈ క్రిందంతా కూడా వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి అలా సెపరేట్ అయిపోతుంది. సో దట్ separating layers of oil and water are formed. Open the stopcock of the separating funnel and pour out the layer of water carefully. ఇక్కడ ఈ స్టాప్ కాక్ని కనుక ఓపెన్ చేస్తే ఫస్ట్ సన్నగా వాటర్ క్రిందికి వచ్చేస్తుంటాయి. ఒక చిన్న కంటైనర్ కనుక పెట్టుకుంటే ఆ కంటైనర్లో వాటర్ వచ్చేస్తాయి. ఇక్కడ దాకా అలానే చేయండి. అందులో వాటర్ పడిపోయిన తర్వాత ఈ స్టాప్ కాక్ని క్లోజ్ చేయండి. తర్వాత ఒక 2-3 డ్రాప్స్ క్రింద పోయేటట్టు చేయండి. ఎందుకంటే ఈ బార్డర్ దగ్గర వాటర్ కిరోసిన్ రెండు ఉంటాయి కాబట్టి అవి క్రింద పోగొట్టేసిన తర్వాత ఇంకొక కంటైనర్ పెడదాం. ఆ కంటైనర్లో స్టాప్ కాక్ కనుక ఓపెన్ చేస్తే అంతా కిరోసినే వస్తుందన్నమాట. అంటే ఒక కంటైనర్లో వాటరు, ఒక కంటైనర్లో కిరోసిన్ వచ్చేసింది అనమాట. ఈ రకంగా మనం రెండు లిక్విడ్స్ను, ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ను సెపరేట్ చేయొచ్చు. The underlying principle is that the immiscible liquids separate out into layers depending upon their densities. వాటి డెన్సిటీస్ని బట్టి అవి సెపరేట్ అయిపోయినాయి. ఎక్కువ డెన్సిటీ ఉన్న వాటర్ క్రిందికి వచ్చేసింది, తక్కువ డెన్సిటీ ఉన్న కిరోసిన్ పైకి వచ్చేసింది. ఈ ఫిజికల్ ప్రాపర్టీలో రెండింటికి తేడా ఉందన్నమాట. ఏ ఫిజికల్ ప్రాపర్టీ? డెన్సిటీ. ఆ డెన్సిటీ అనే ఫిజికల్ ప్రాపర్టీని మనం ఆసరాగా చేసుకొని ఆ రెండింటిని సెపరేట్ చేసాం. అంటే సెపరేట్ చేసే టెక్నిక్ ఏంటంటే, ఏ ఫిజికల్ ప్రాపర్టీలో అయితే అవి ఆ కన్స్టిట్యూయెంట్స్ డిఫర్ అవుతున్నాయో ఆ ఫిజికల్ ప్రాపర్టీని మనం బేస్ చేసుకొని వాటిని వేరు చేయొచ్చు. డిడ్ యూ అబ్జర్వ్ ఇన్ యువర్ విలేజ్ హౌ క్యాస్టర్ ఆయిల్ ఈజ్ ప్రిపేర్డ్ బై బాయిలింగ్ క్యాస్టర్ సీడ్స్? ఇఫ్ నాట్, ఆస్క్ యువర్ పేరెంట్స్ అండ్ టీచర్స్. అంటే మీ విలేజ్లో ఈ క్యాస్టర్ ఆయిల్ నుంచి ఎలా బాయిలింగ్ క్యాస్టర్ సీడ్స్ నుంచి క్యాస్టర్ ఆయిల్ని ఎలా సపరేట్ చేస్తారో ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్తున్నాడు అనమాట. సో దీని పేరు సెపరేటింగ్ ఫనల్. ఈ పైన ఉన్నది కిరోసిన్ ఆయిల్, ఇక్కడ పొరపాటున పడింది కిరోసిన్ ఆయిల్, క్రింద వాటర్. స్టాప్ కాక్ అనేది కూడా ఇక్కడ, ఇది స్టాప్ కాక్ అనమాట. ఇదంతా సెపరేటింగ్ ఫనల్. ఇలా మనం ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ను, ఒకదాంట్లో ఒకటి డిజాల్వ్ కానటువంటి ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ను మనం ఈ సెపరేటింగ్ ఫనల్ని యూజ్ చేసి సెపరేట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, డీజిల్ ఈజ్ ఇమ్మిసిబుల్ ఇన్ వాటర్. డీజిల్ అనేది వాటర్లో మిసిబుల్ కాదనమాట. ది బ్రైట్ రెయిన్బో ప్యాటర్న్ సీన్ ఆఫన్ డ్యూరింగ్ ది రైనీ సీజన్ వెన్ ది డీజిల్ డ్రాప్స్ ఫాల్ ఆన్ ది రోడ్ ఆర్ ది రిజల్ట్ ఆఫ్ థిన్ ఫిల్మ్ ఆఫ్ డీజిల్ అండ్ వాటర్. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆ ముందు పోయిన వెహికల్ కనుక కొంచెం డీజిల్ డ్రాప్స్ దాని నుంచి కారితే అవి వాటర్లో మిసిబుల్ కాదు కాబట్టి రెయిన్ పడేటప్పుడు చెప్పేది. నేల మీదంతా, తార్ రోడ్డు మీదంతా కూడా రెయిన్ డ్రాప్స్ ఉంటాయి. దాని మీద ఈ ఆయిల్ పడితే ఒకదాంట్లో ఒకటి మిసిబుల్ కాక ఇలా పైన మనకు రెయిన్బోలా కనిపిస్తుంటుంది. దీని అర్థం ఏంటంటే, ఈ డీజిల్ అనేది వాటర్లో డిజాల్వ్ కాలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ రకంగా మనం ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ను సెపరేట్ చేయొచ్చు. తర్వాత మిసిబుల్ లిక్విడ్స్ను ఎలా సెపరేట్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.